ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. ఏమంటున్నాడు? కేసీఆర్ గారు చేసిన ద్రోహానికంట కేసీఆర్ గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాలంట ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సరే కొడదాం, ఆయన తప్పు చేస్తే ఆయన కొరడా దెబ్బలు కొడదాం, అది చేద్దాం. మరి మీరు అధికారంలోకి వచ్చినాక వెంటనే కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్పారు. మీకు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి సార్? కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నాడు అని చెప్పేసి మీరు ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అది తాత్కాలిక షేరింగ్, తాత్కాలిక ఒప్పందాలు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జరిగేటువంటి తాత్కాలికమైనటువంటి నీటి వాటాల పంపిణీ ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిందే. అది ఇంకా పూర్తి స్థాయిలో నీటి వాటాల విభజన జరగనప్పుడు, ఆ కేటాయింపులు జరగనప్పుడు తాత్కాలికంగా ఈ సంవత్సరానికి ఎంతనో అంత ప్రాజెక్టుల వారిగానో పరివాహక ప్రాంతం వారిగానో ఆ పంపకాలు చేస్తారు. సో ఆ రకంగా అది జరిగింది. అది సుప్రీంకోర్టులో జరిగింది. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, జలశక్తి మోసం చేసింది. మనకు ట్రిబ్యునల్ వేస్తా అన్నారు, మన వాటా మనకు పంపుతా అన్నారు, పంచకుండా రకరకాల ఇబ్బందులు పెట్టారు. అందుకే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తాత్కాలికమైనటువంటి కేటాయింపులు చేసుకున్నారు. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, మీరు శాశ్వత కేటాయింపులు చేయొచ్చు కదా, పోయి మోడీ దగ్గర కూర్చోవచ్చు కదా, జలశక్తి మంత్రి దగ్గర పోయి కూర్చోవచ్చు కదా. ఎందుకు కూర్చుంటలేరు? దేనికి కూర్చుంటలేరు? కేసీఆర్ చేస్తే 100 కొరడా దెబ్బలు కొట్టాలంటే మరి మీకు 1000 కొరడా దెబ్బలు కొట్టాలి. కేసీఆర్ చేసిందే తప్పు అయితే మీరు చేసింది పరమ తప్పు, చెత్త తప్పు, ఇంకా తప్పులకే తప్పు మీరు చేసేది. ప్రాజెక్టుల మొత్తానికే కృష్ణానది మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పారు కదా. ఇప్పటికీ నాగార్జున సాగర్ డ్యామ్ మన పరిధిలో లేదు కదా, ఏపీ తన స్వాధీనంలోకి తీసుకున్నది కదా. మరి దాన్ని మీరు ఎందుకు ఇంకా తిరిగి తీసుకోలేకపోయారు? తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు కనీసం డ్యామ్ మీదకి రావడానికి కూడా భయపడేటువంటి ఏపీ పోలీసులు మీరు అధికారంలోకి రాగానే ఎట్లా తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కాగానే మొత్తం ఏ రకంగా టేక్ ఓవర్ చేసిరు? అసలు శ్రీశైలం నిండదు, పోతిరెడ్డి పాడుకు మొత్తం వాటర్ పోతూ ఉంటాయి. అసలు ఏందో మీ ఇంటెన్షన్ ఏందో, మీరు మాట్లాడే తరిక ఏందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇక ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? కొరడా దెబ్బలు కొట్టాలంటున్నాడు. కొట్టాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి కొరడా దెబ్బలు కొట్టాలి. కేసీఆర్ చేసే తప్పులకు 100 కొరడా దెబ్బలు అయితే మీరు చేసిన తప్పులకు 1000 కొరడా దెబ్బలు కొట్టాలి ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే. ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు. ఈ రోజు కూడా పొద్దుగాల 8కి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతున్నాను, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు. ఇక నువ్వు ఎట పెరిగినావో దాని గురించి మాట్లాడుకుంటే మళ్ళీ అది ఇంకా వేరే తిరిగి అవుతుంది కథ, కానీ వద్దులే. తలా తోక లేకుండా మాట్లాడి, తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించేది తెలుసు. ఒకవేళ నీకు గెలవకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడు. నాకు చికాకు కలిగించొద్దు, నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మర్చిపోడు ఉండదు. బూతులు వస్తాయి, నువ్వు చదవడం మొదలు పెడితే బూతులు వస్తాయి. బూతులకు మించి ఇంకేమొస్తాయి రేవంత్ రెడ్డి గారు? మీరు చదవడం మొదలు పెడితే మీకు బూతులు, తిట్లు, శాపనార్థాలు, అడదిడ్డంగా అర్థం పర్థం లేకుండా మాట్లాడు తప్ప ఏమొస్తుంది? ఒక సబ్జెక్ట్ మీద అనర్గళంగా ఒక అర్ధగంట సేపు చర్చ పెట్టగలుగుతావా? మాట్లాడగలుగుతావా? మాట్లాడినా కానీ మీకేం కావాలో ఆ పాయింట్లు తీసుకొని 100 మంది మీకు సమకూర్చినటువంటి డాటాను తీసుకొని మాట్లాడతారు. తెలంగాణలో ఒక సాధారణ రైతు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు. సాధారణ రైతు, పెద్ద జర్నలిస్టులో పెద్ద రాజకీయ నాయకులు అవసరం లేదు. ఒక సాధారణ రైతు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఏం ప్రశ్న అడుగుతారు వాళ్ళు? సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఈ టెక్నికల్ పంచాయతీలు లేకపోతే మీకు బ్యాంకుల ఇది ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉందని రాలేదు. ఎప్పుడైనా సరే రైతు బంధు పడుతుంది అని ఒకరోజు అనౌన్స్ చేసినాక వారం రోజులల్లా అందరికీ రైతు బంధు పడేది, టింగ్ అని చెప్పేసి అందరికీ పడేది. మరి మీరేమో మూడు సార్లు రైతు భరోసా వేస్తే, రైతు బంధు వేస్తే 3 సార్లు ఎందుకు రాలేదంటే టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఈసారికి మాత్రం టెక్నికల్ ప్రాబ్లం లేకుండా పడ్డది, అదేంది అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం లేదు ఈ ప్రభుత్వం దగ్గర. రుణమాఫీ చేస్తే పక్కనోడికి అవుతుంది, నాకు కాదు. పక్కనోడికి ఎంత అప్పు ఉందో నాకు అంతే అప్పు ఉంది. పక్కనోడికి రేషన్ కార్డు ఉంది, నాకు రేషన్ కార్డు ఉంది. పక్కనోడికి ఎంత భూమి ఉందో నాకు అంతే భూమి ఉంది. పక్కనోడి ఆర్థిక పరిస్థితి ఎంతనో నాది అంతే ఆర్థిక పరిస్థితి. అయినా వాడికి రుణమాఫీ ఎట్ట అయింది, నాకెందుకు రుణమాఫీ కాలేదు అని అడిగితే మన ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మీది దొంగ ప్రభుత్వం కాబట్టి, ఎందుకంటే మీది రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాబట్టి.
ఇక దానికోసానికి ఇవన్నీ ప్రశ్నలు అడిగితే నాకు చికాకు తెప్పియద్దు, నాకు కోపం వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది. దయచేసి నన్ను క్లబ్లకు పబ్లకు పిలవద్దు. క్లబ్లకు ఏమొద్దు కానీ పబ్బులకు పోండి మీకు ఏమైనా అలవాటు ఉంటే. మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి. మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి. సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటున్నా. మా ఒక మందుల సామె చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామె నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. అది కాదు కదా మందుల సామెలన్నా. నీకు అర్థమైతలేదు. నిన్ను అంటే ఏదైనా తిట్టించే కార్యక్రమం ఉంటే నీతో తిట్టిస్తా అంటున్నాడు. అంటే దళిత నాయకులు, దళితకు సంబంధించినటువంటి కింది స్థాయి నాయకులను తిట్టిస్తా వాళ్ళతోటి. ఇంటెన్షన్ అదే. మంచి పొలైట్గా మాట్లాడి 10 మందిలో మెచ్చుకునే విధంగా మాట్లాడే వాటికేమో మన రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, ఇంకొక రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు, కోదండ రామరెడ్డి గారు, ఈ రెడ్డి గారులు అందరూ మంచిగా ఏదన్నా ఒక అర్థవంతమైన చర్చనో లేకపోతే ఏదన్నా క్రెడిట్ వచ్చే చర్చ ఉంటే వాళ్ళు చేస్తారు. తిట్టే కార్యక్రమం ఉంటే ఇగో మీలాంటి వాళ్ళని పంపిస్తా అని చెప్తా ఉన్నాడు. మీలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని తిడతందుకు మాత్రమే. వాళ్ళ దృష్టిలో మీరు నవ్వుతుర్రు, మీకు తెలివి ఉందో లేదో వాళ్ళకి అర్థమవుతలేదు. తుంగతుర్తి ప్రజలారా ఆలోచన చేయండి. మన ఎమ్మెల్యేని కేవలం తిడతందుకు మాత్రమే వాడుతా అంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. దానికి మన ఎమ్మెల్యే గారు నవ్వుతున్నారు. ఆయనకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదు పాపం పాడిగాను. ఇప్పుడొస్తో తెలివి మీకు ఆ నవ్వన చూడరా ఎట్లా ఉన్నది. మళ్ళా కూడా ప్రెస్ క్లబ్ లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మళ్ళీ చూద్దాం. ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో జరుగుతున్న మీట్ ది ప్రెస్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి ఆ రోజు ప్రెస్లు క్లబ్బులు బబ్బులు కబ్బులు అని ఆ రోజు కనపడలేదా సార్? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్కి పోయినావుగా బాగానే. నేను చూడలే ఎంతసేపు ఈ వీడియో. చూసి ఉంటే ఇంకా కొంచెం గట్టిగా దుమ్ము దులుపుతుంటివి. ఆ రోజు ప్రెస్ క్లబ్కి పోయినావు కదా. మరి ఏదో నాకు పోయే అలవాట్లేదు, క్లబ్లకు పోయే అలవాట్లేదు, చీకట్ల బైక్ వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని పోయే అలవాటు, నాకు 7 కిలో ఎక్కడికి పోయే అలవాటు లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మీరు. మరి పోయిరుగా గతంలో, గతంలో పోయిరు కదా, ప్రెస్ క్లబ్కి పోయి మాట్లాడారు కదా. గురువింద గింజ తన కింద ఉన్న నలిపారు కదంట. మీరు చేసినటువంటి వ్యవహారం మీకు అర్థం అవుతలేదు ఇంకా. అందుకే నిన్న మా తీర్మార్లో కూడా ముచ్చట రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి ఒక దేవునికి ఒక దండం పెట్టుకున్నాడు అనమాట మా వాళ్ళు. జర ఆరోగ్యం బాగాలేనట్టుంది, మతిమార్పు అనేటితోటి వచ్చినట్టుంది, దేవుడా జర దయచేసి చూడు, మా ముఖ్యమంత్రి నిమ్మలంగా ఉండాలి, రాష్ట్రం నిమ్మలంగా ఉండాలని చెప్పేసి మేము కొలిచినాం. నిజంగా మీ పరిస్థితి చూస్తుంటే అటనే ఉన్నది, ఏదో ఉన్నది, మతిమార్పు వ్యాధి ఏదో వచ్చినట్టుగా అనిపిస్తున్నది చూస్తుంటే. ఇంత అద్భుతంగా పోయి ప్రెస్ క్లబ్కి పోయి మాట్లాడినాం. ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలలో పార్టిసిపేట్ చేశారు, మీట్ ది ప్రెస్లలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడేమో నేను పబ్కి వస్తానా, క్లబ్కి వస్తానా, ఆడికి వస్తానా, ఈడికి వస్తానా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.